హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో దారుణం జరిగింది. తల్లిని చంపేశాడు ఒక కొడుకు. తల్లిని విచక్షణారహితంగా గొడ్డలతో నరికి చంపేశాడు. వీరనారాయణపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆమె కన్న కొడుకు, ఆమె కడుపున పుట్టిన కొడుకు, నవమాసాలు మోసి కని పెంచిన కొడుకు నిర్దాక్షిణ్యంగా ఆమె పీక నరికి చంపేశాడు. కుటుంబ కలహాలతో తల్లి సరితను గొడ్డలతో నరికి చంపేశాడు. ఆమెను నరికిన చోట రక్తపు మడుగులో ఆ తల్లి ఉంది. ఆ ప్రసవ వేదనను అనుభవిస్తూ మరణపు అంచుల్లోకి వెళ్ళి ఆ కొడుకుకు జన్మనిచ్చింది. ఎందుకంటే ప్రసవాన్ని పునర్జన్మగా భావిస్తారు కాబట్టి. చెట్టంత ఎదిగిన ఆ కొడుకు తల్లి ముందే నిలబడి గొడ్డలతో పీక నరికేస్తుంటే నిస్సహాయంగా ఇలాంటి దుర్మార్గుడికి ఆ జన్మనిచ్చాను అనుకుంటూ చనిపోయింది ఆ తల్లి. గొడ్డలతో నరికి చంపిన చోట ఆ తల్లి రక్తపు మడుగులో విలవిలలాడుతుంది. అయినా ఆ కొడుకు హృదయం ఎక్కడా కూడా తల్లిని చంపేస్తున్నాను అని చిన్న పశ్చాత్తాపం కూడా లేదు. బిడ్డకి ఏదైనా జరిగితే తల్లి అల్లాడిపోతుంది, తన ప్రాణాలను సైతం ఇచ్చి కాపాడుతుంది. అలాంటి తల్లిని జల్సాలకు అలవాటు పడ్డ ఈ కొడుకు నరికి చంపేశాడు. ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు ఈ కొడుకు. తల్లి సరితకు, కొడుకు అజయ్కు కొంతకాలంగా వివాదాలు జరుగుతూ ఉన్నాయి. అజయ్ ప్రేమ వివాహం తర్వాత ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. పెళ్లి తర్వాత ఉద్యోగం చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు అజయ్. పని చేసుకుని బతకాలి అంటూ తల్లి మందలించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఒక దశలో ఎలకతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు తల్లి కొడుకులు. పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చిన కొద్దిసేపటికే తల్లితో మరోసారి అజయ్ వాగ్వాదానికి దిగాడు. కోపంతో కసితో తల్లిపై విచక్షణారహితంగా గొడ్డలతో దాడి చేశాడు అజయ్ అనే దుర్మార్గపు కొడుకు.